జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో మరి నిరుపేద దళిత కుటుంబానికి సంబంధించి ఒక 10వ తరగతి చదివిన ఒక మైనర్ బాలిక ఒక ముగ్గురు యువకుల లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకునేటట్టు మరి చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకునింది. ఆ చావుకు కారణమైన ముగ్గురు వ్యక్తులు ఇంతవరకు మరి వారిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిటిషన్ ఇచ్చి చనిపోయి 4 రోజులు అవుతుంది అమ్మాయి, ఇందిర అనే అమ్మాయి. మరి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయం, అక్రమం. ఈరోజు మరి కర్రెప్ప కుటుంబాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుండి SC/ST విజిలెన్స్ కమిటీ నుండి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వెంటనే తక్షణమే వీరికి న్యాయం జరగాల. వెంటనే ఆ దుర్మార్గులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వారి మీద వెంటనే పోక్సో చట్టం కింద, SC/ST చట్టం కింద చర్యలు తీసుకోవాలా. ఈ బాధితులకు న్యాయం జరగాల. నష్టపరిహారం కింద ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు, 3 ఎకరాల భూమి, 50 లక్షల రూపాయల పరిహారం అందజేయాలా. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఇలాంటివి జరగకుండా మైనర్ బాలికల మీద ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. గద్వాల మండలంలో 2 అమ్మాయిలని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి మరి సాయంత్రం వదిలిపెట్టిన పరిస్థితి ఉన్నది. ఇలా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ పోలీస్ అధికారులు కానీ, ఇక్కడున్న నియోజకవర్గ పాలకులు కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దళితులని కేవలం ఓటు బ్యాంకుగా యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఈ పాలకులు ఏం చేస్తా ఉన్నారు? ఈ గద్వాల నియోజకవర్గ పాలకులు, అధికారులు కేసులని తప్పుదారి పట్టించి నేరస్తులని కాపాడే పరిస్థితిలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అలాంటి కనీసం బాధిత కుటుంబాలని కనీసం పరామర్శించడం కూడా లేదు. కేసు కంప్లైంట్ ఇస్తే ఫిర్యాదు ఇస్తే కూడా కేసు నమోదు చేసి బాధితుడికి FIR కాపీ కూడా అందించలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. కావున వెంటనే వీరికి న్యాయం జరగాల. లేకపోతే పెద్ద ఎత్తున జిల్లాలో దళిత సంఘాలు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఖచ్చితంగా పోరాటం చేసి వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే ఎవరైతే అమ్మాయికి అన్యాయం చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.